హలో ఆల్ నమస్తే, నేను మీ శరత్ కామరాజు. బెంగళూరు ఎక్స్ప్లోరింగ్లో ప్లేసెస్ని చాలా చూపిస్తున్నాం కదా. ఫుడీస్ కోసం ఐస్ క్రీమ్ ప్యాలెల్ని, ఐస్ క్రీమ్ షాప్ని చూపిద్దాం అనుకుంటున్నాను. ఐస్ క్రీమ్ ప్యాలెల్ ఏంట్రా, ప్రతి చోట ఐస్ క్రీమ్లు దొరుకుతాయి కదా, నువ్వు చూపించేది అనుకుంటున్నారా? కాదండి, నేను చూపించబోయే ఐస్ క్రీమ్లో మీ అంతకు మీరే ఐస్ క్రీము తీసుకొని, అంటే అత్యాధునికమైన టెక్నాలజీతో ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ అందిస్తోంది మెడిసి ఐవీఎఫ్. టాపింగ్స్ వేసుకొని అది తయారు చేసుకొని తినొచ్చు హ్యాపీగా. ఎక్కడుంది ఏంటి అనుకుంటున్నారా? బెస్ట్ ప్లేస్ అండి ఇది. చూడండి, మై ఫ్రోయో ల్యాండ్. ఈ మై ఫ్రోయో ల్యాండ్లో ఐస్ క్రీమ్ మనమే తయారు చేసుకొని, మనమే టాపింగ్స్, తర్వాత జీడిపప్పులు, బాదం పప్పులు అన్నీ ఉంటాయి కదా, అవన్నీ పైన వేసుకొని తినొచ్చు అంట. అది ఏంటి అసలు లోపల ఎలా ఉంటుంది, ప్రైజెస్ ఏంటి, ఇవన్నీ కూడా మీకు చెప్తాను. వీడియోని చివరి వరకు చూడండి. ఈ ఫ్రోయో ల్యాండ్ని మనం ఎక్స్ప్లోర్ చేద్దాం ఫుడీస్ కోసం ముఖ్యంగా. ఇది చూడండి, సే యో టు ఫ్రోయో. క్యాప్షన్లు మాత్రం ఎక్సలెంట్గా ఉంటాయి కదా. రండి నాతో పాటు కంప్లీట్ చెప్తాను. కర్ణాటక బెంగళూరులో ఉన్న వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడికి వచ్చి మీ ఐస్ క్రీమ్ని మీరు మీకు కావాల్సిన ఫ్లేవర్స్తో టేస్ట్ చేసుకోండి, తినండి, ఎంజాయ్ చేయండి. కమ్ చూపిస్తానండి. సో ఇది ఎంట్రీ. లోపల చూడండి అంబియన్స్ ఎంత బాగుందో. ఇక్కడ చూడండి, స్మార్ట్ ఇట్, స్టాప్ ఇట్, వెయిట్ ఇట్ అంట. ఫ్రోయో అనుకుంటూ ఇక్కడ అంతా డిఫరెంట్గా ఈ పోస్టర్ బాగుంది. ఓవరాల్గా చుట్టూ ఒకసారి చూసేయండి. ఎందుకంటే ఐస్ క్రీమ్ ప్యాలెల్లో, ఐస్ క్రీమ్ షాపుల్లో అంబియన్స్ బాగుంటే కూర్చొని చల్లగా ఐస్ క్రీమ్ని ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారండి? చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా అందరికి ఇష్టమే ఐస్ క్రీమ్. అలాంటి ఐస్ క్రీమ్ని మనమే తయారు చేసుకోవచ్చు అంటే ఒక్కసారి ఇటు పక్కలంతా చూసేసేయండి. ఎన్ని ఫ్లేవర్స్ ఉన్నాయి, ఎంత బాగుందో. ఇదంతా టాపింగ్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, జీడిపప్పులు, బాదం పప్పులు అన్నీ ఉన్నాయి. సో ఇక్కడ మనతో పాటు సూపర్వైజర్ ఉన్నారు. ఆయన్ని అడిగి అసలు ఏంటి ఈ స్పెషాలిటీ ఏంటి అన్నీ మనం కనుక్కుందాం. ఒకసారి రండి. హలో భయ్యా. हेलो सर, आपका नाम क्या है? मेरा नाम गोपाल है सर। गोपाल जी, क्या है ये शॉप का स्पेशलिटी, क्या है ये आइसक्रीम का? मतलब सर ये सॉफ्टी आइसक्रीम का वेरिएंट है। हाँ, सॉफ्टी आइसक्रीम। Softy ice हाँ, मेरा ये 8 फ्लेवर्स अवेलेबल है सर। 8 फ्लेवर्स है। ठीक है। हाँ, स्ट्रॉबेरी है, ब्लूबेरी है, चॉकलेट केक, तिरामिसू, कुकीज क्रीम, केक बटर एंड लीची शरबत एंड ऐसे ग्रीन योगर्ट। और ठीक है। सो हम लोग आप लोगों को ही बनाना पड़ेगा। सुपर। तो रेट क्या है, प्राइस क्या है? प्राइस है 1.40 पर ग्राम सर, ग्राम का 1.40 पर ग्राम। हाँ, सो कितने ग्राम लेते हैं उतना ग्राम का ही पेमेंट करना So, पड़ेगा। टॉपिंग भी सेम प्राइसेस, టాపింగ్స్ ఎలా సేమ్ ప్రైజెస్. ఓకే. సో ఇక్కడ చూసారా మన సూపర్వైజర్ ఏం చెప్తున్నాడు గోపాల్జీ. ఇక్కడ 8 ఫ్లేవర్లు ఉంటాయంట. ఒకసారి రండి, ఫస్ట్ మీకు ఫ్లేవర్స్ చూపిస్తాను. తర్వాత ఈ 8 ఫ్లేవర్స్ మనమే వేసుకోవచ్చంట, తయారు చేసుకోవచ్చంట. అయితే 1 గ్రామ్కి ₹1.40 అంట. 1.40 అన్నారు 1 గ్రామ్కి. నువ్వు 100 గ్రాములు తీసుకుంటావు, 200 గ్రాములు తీసుకుంటావు, ఏదైనా పర్లేదు. సో ఇక్కడ నుంచి స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ, చాక్లెట్ కేక్, తిరమిసు, కుకీస్ అండ్ క్రీమ్, కేక్ బ్యాటర్, లిచీ కాబట్టి ఎన్ఎస్ఏ గ్రీక్ యోగర్ట్. సో ఇవన్నీ ఉన్నాయి. ఇది మనమే చేసుకోవాలి, అది కూడా చూపిస్తాను. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఉన్నాయి చూడండి, ఆల్మండ్స్, క్యాషు, జెమ్స్, ఇవన్నీ కూడా వేసుకోవచ్చంట. మీరు 100 గ్రామ్స్ తీసుకుంటారా ఏమైనా పర్లేదు. వాటిపైన మీ ఫేవరెట్ ఈ ఫ్రెష్ ఫ్రూట్స్ని కూడా వేసుకోవచ్చు. దానిపైన ఏ క్యాజ్ చాకో ఐటమ్స్, చాకో ఐటమ్స్ అంట. అంటే మనకి టాపింగ్స్ అంటారు కదా, ఆ టైపు. ఇక్కడ చూడండి, చాకో వేఫర్ స్టిక్స్, ఓరియో కుకీ, కిట్ గ్యాట్ బైట్స్, ఇవన్నీ ఉన్నాయి. ఇవి అన్నీ కూడా ఆ రేటుకే 1.40 గ్రామ్కి మీరు ఎన్ని గ్రాములు తీసుకుంటారో అన్ని గ్రామ్కి ఇవన్నీ కూడా వేసుకోవచ్చు. బట్ ఆ గ్రాముల లెక్కలో ఉంటుంది. మళ్ళీ చూడండి, అందుకని ఈ ప్లేస్ విజిట్ చేయాలి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, మన గోపాల్జీ ఇది నేను ఎలా తయారు చేసుకోవాలో, మనకు ఒక ఐస్ క్రీమ్ని నేను ఎలా చేస్తానో నాకు చూపిస్తారు. సో ఆయన ఇన్స్ట్రక్షన్స్ తీసుకొని నేను ఇక్కడ మీకు చూపిస్తాను, అది కూడా చూసేయండి. సో ఇక్కడ చూడండి, కప్స్ ఉన్నాయి. పెద్ద కప్ కాదు, మనం చిన్న కప్ తీసుకున్నాం. ఐస్ క్రీమ్ ఎక్కువ తినకూడదు అంటారు కదా, కానీ తట్టుకోలేమండి. అసలు ఐస్ క్రీమ్ అంటేనే నోరు ఊరిపోతుంది. ఇక్కడ చూడండి, స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ, చాక్లెట్, తిరమిసు, ఇవన్నీ ఉన్నాయి కదా. నేనైతే కేక్ బటర్ ఒకటి తీసుకుంటున్నా. ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే, ఇక్కడ మీరు అదన్నా తీసుకోవచ్చు, లేదా ఇంకొక ఫ్లేవర్ అన్నా తీసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఇక్కడ 3 ఉన్నాయి చూడండి. మిడిల్ వచ్చేసి
ఈ 2 ఫ్లేవర్స్ కలిపి ఉంటుందంట. ఫర్ ఎగ్జాంపుల్ కేక్ బ్యాటర్ అండ్ కుకీస్ అండ్ క్రీమ్ ఉంటుంది కదా, మిడిల్లో ప్రతి దానికి అంతే, మిడిల్లో ఈ 2 ఫ్లేవర్స్ కలిపి మిడిల్ మనం ప్రెస్ చేస్తే వస్తుంది. లేదు మనకి సపరేట్ కావాలంటే ఫస్ట్ వచ్చేసి ఇది కేక్ బ్యాటర్, ఇది లాస్ట్లో వచ్చేసి ఇది కుకీస్ క్రీమ్. ఫర్ ఎగ్జాంపుల్ కేక్ బ్యాటర్ నేను ఇలా పెట్టాను, సో ట్రై చేద్దాం. फुल डाउन सर, ఫుల్ డౌనా? पूरा डाउन कीजिए. చూడండి ఐస్ క్రీమ్ నేనే వేసుకోవడం ఫస్ట్ టైం బాసు, Mix భలే చేసి ఎక్సైటింగ్ ఉంది. సో మిక్స్ కాబట్టి మిక్స్ ఉంటుందంట, నేను అదొకటి వేసుకున్నాను. చూడండి చాక్లెట్ వస్తుంది మనకి, వెన్నీలా మీద కొంత గట్టికి బ్రష్, అయ్యో ఎక్కువ పడిపోయి బాబోయ్. అంటే కొంత ఫస్ట్ టైం కదా మనం చూసుకోవచ్చు, ఇక్కడ చాక్లెట్ ఇవన్నీ ఉన్నాయి. సో వీటిల్లో మనం ఏం చేయొచ్చు అంటే ఒక్కసారి చూడండి, ఇలా ఏ ఫ్లేవర్ కావాలన్నా మీరు తీసుకోవచ్చు. వీటిల్లో మనకు కావాల్సిన అన్నీ కూడా వేసుకోవచ్చు. నేను లోపలికి వచ్చి నా అంతగా నేను ఐస్ క్రీమ్ వేసుకొని ఓపెన్ చేసి జెమ్సా చూడండి, ఒక జెమ్ వేస్తున్నాను, ఇక్కడ పెట్టేస్తున్నాను. ఒక్కొక్కటి జనరల్గా చూడండి, క్యాష్ బాబు, జీడిపప్పులు బాదం పప్పులు కూడా మనం ఎన్ని గ్రాములు తీసుకుంటామో అన్ని గ్రాములు వేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను జీడిపప్పులు బాదం పప్పులు ఇదిగో ఇది ఉంది, తర్వాత ఇదిగో చూడండి ఇది మనమే ఇట్లా వేసుకోవచ్చు. సో అన్నీ కూడా మన చేత్తో మనం ఇచ్చేసుకోవచ్చు. చాలా ఉన్నాయి ఇక్కడ. ద సేమ్ టైం ఫ్రెష్ ఫ్రూట్స్ అంట, మనం ఎక్కువగా ఇది చేస్తాం కదా, ఇక్కడ చూడండి, అయ్యో కొత్తవండి ఇది. రెడ్ చెర్రీ అంట, కివీ ఉంది, బ్రౌనీస్ ఉంది, తర్వాత స్ట్రాబెర్రీ ఉంది, స్ట్రాబెర్రీ ఫ్రూట్ ఉంది, చాలా ఉందండి. నేను ఇవన్నీ వేసుకోలేను బేసిక్గా. రెడ్ చెర్రీ కూడా ఉంది చూడండి, రెడ్ చెర్రీ ఉంది. సో తర్వాత ఇక్కడికి వచ్చేసి ఇక్కడ చూడండి, మనం చాకో బాల్స్ ఐస్ క్రీమ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక చాక్లెట్ వేసుకున్నాము. పిల్లలు ఎంత బాగా ఎంజాయ్ చేస్తారంటే నిజంగా ఇవి చూస్తుంటే నేను తక్కువ వేసుకున్నాను, బట్ మళ్ళీ చెప్తున్నాను, ఇదంతా కూడా వెయిట్ చేస్తారు వాళ్ళు. వెయిట్ చేసి ఎంత వస్తుందో అంత అమౌంట్ అయితే తీసుకుంటారు. మీరు హ్యాపీగా ఫ్యామిలీతో వచ్చినప్పుడు ముఖ్యంగా బాస్ వేఫర్ ఎంత బాగుంటుంది, చాక్లెట్ సాస్ ఏది కావాలంటే అది వేసుకోవచ్చు. ఇప్పుడు చూసారా మీ ముందర నేను నా ఐస్ క్రీమ్ని నేనే తయారు చేసుకున్నాను నీట్గా. సరిగ్గా వేసుకోలేదనుకోండి, ఫస్ట్ టైం కదా, సెకండ్ టైం నుంచి చూడండి అన్ని టేస్ట్లు విపరీతంగా టక వేసేసుకుంటాను. కానీ చాలా కొత్త ఎక్స్పీరియన్స్ అయితే వచ్చింది నాకు. మీరు కూడా ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన ప్లేస్. సరే ఎలాగో ఓపెన్ చేశాం కాబట్టి ఇది ఒకటి టేస్ట్ చూస్తాను. బాబు ఫ్రెష్ ఐస్ క్రీమ్ ఎక్సలెంట్గా ఉంది. సో టేస్ట్ అయితే సూపర్గా ఉంది. అంతకంటే ముందు ఒకసారి టేస్ట్ చేయడం కంటే ముందు మనం ఇక్కడ వెయిట్ ఇచ్చుకోవాలి, క్యాష్ ఇవ్వాలి కదండి. చూడండి ఎంత ఉంది అది, 134 grams sir. 134.2. సో ఇదే price 188 బాస్. నా అంతగా నేను నా ఫ్లేవర్ వేసుకున్నాను, తర్వాత టాపింగ్స్లో కొన్ని తక్కువ వేసుకున్నాను. ఇంకొంతమంది ఏం చేయొచ్చు, సగం ఐస్ క్రీమ్ వేసుకొని మిగతా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వేసేసుకోవచ్చు. సాసులు ఉన్నాయి, తర్వాత ఫేవరెట్ చాక్లెట్ సిరప్స్ ఉన్నాయి. ఇన్ని వేసుకొని అంత చేసినా కూడా నాకు 180నే. ఇంకొంతమంది ఐస్ క్రీమ్ తగ్గించి మిగతావన్నీ వేసుకోవచ్చు, అయినా కూడా 200 కంటే ఎక్కువ రాదు. బట్ ఈ ఎక్స్పీరియన్స్ ఇంత తక్కువ ప్రైస్కి వస్తుందంటే మాత్రం చాలా హ్యాపీ అనిపిస్తుంది. మిస్ అవ్వకండి బాసు. శేషాద్రిపురం చుట్టుపక్కల ఎవరైనా ఉన్నా కూడా, లేదు కర్ణాటక బెంగళూరుకి వస్తే జయనగర, శేషాద్రిపురమా, కోరమంగళన్న, జేబీ నగర, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఫ్రో యువర్ ల్యాండ్ అని సెర్చ్ చేయండి, మీకు నెట్లో ఇన్ఫర్మేషన్ వస్తుంది. రండి, మీ పాటికి మీరు ఐస్ క్రీమ్ చేసుకొని తినండి, ఎంజాయ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఏంట్రా నువ్వు ఐస్ క్రీమ్ తిని మాకు నచ్చింది అనుకుంటున్నారా? అంత కాదు, ఇది చూపించాను కాబట్టి మీకు ఖచ్చితంగా నచ్చింది అనుకుంటున్నాను. ఒకసారి లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేసేయండి. కామెంట్ సెక్షన్లో కమెంట్ పంచుకోండి. మీకు ఏది ఫేవరెట్ ఐస్ క్రీమ్లో ఏది ఫేవరెట్ ఫ్లేవర్ అనేది కమెంట్ సెక్షన్లో పంచుకోండి. థ్యాంక్ యూ బాస్. ఇంక నేను కంప్లీట్ చేయాలి. ఓకేనా, బాయ్.